హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. ఈ ఫోటో చూస్తున్నారా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఫోటో దేనికి అర్థం పడుతుంది అన్నది మాట్లాడుకోవాలంటే ఈ దేశపు కఠిన వాస్తవాన్ని చెప్పకనే చెప్తుంది. ఒప్పుకోవడానికి మన మనస్సు ఒప్పదు. గొప్ప సామాజికవేత్తలు కూడా ఉన్నారు మనలో, వాళ్ళంతా ఈ వీడియో చూడండి. ఈ అబ్బాయి పేరు సలీం సల్మాన్, క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. డెలివరీ బాయ్ జీవితం గురించి ఒక ఫిల్మ్ చేయాలని, అందులో వాస్తవం ఏముంది, వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పేసి బ్లింకిట్లో డెలివరీ బాయ్గా అప్లై చేసుకున్నాడు. అతను డాక్యుమెంట్ చేయబోతున్న ఫిలింలోని అతని అనుభవంలోకి వచ్చిన విషయాలేంటో మనతో పంచుకున్నాడు. భారతీయులకు చిన్న పనులు చేసే వాళ్ళంటే చాలా చిన్న చూపు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ను ఏమాత్రం మనం గౌరవించాం. తర్వాత స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇతర సంస్థల్లో డెలివరీ బాయ్స్గా పనిచేసే వాళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులు, అందుకనే ఈ పనులు చేస్తున్నారు అని మెజారిటీ జనాలు అభిప్రాయపడతారు. నిజానికి డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న వాళ్ళని మీరు గమనించినట్టయితే అందులో చాలామంది చాలా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. చదువుకు, ఇంటి ఖర్చుల కోసం వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి బ్లింకిట్ అక్కడ ఇక్కడ డెలివరీ బాయ్స్గా ఉండడానికి వాళ్ళు చూస్ చేసుకున్నారు. వాస్తవానికి తల్లిదండ్రుల మీద భారం వేయకుండా ఉండాలి అన్నదే వీళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఇట్లా డెలివరీ బాయ్స్గా చేస్తున్నారు. మనం ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనం అనుకుంటాం 2 నిమిషాల్లో వాలిపోవాలి. కొంచెం లేట్ అయినా ఆర్డర్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్, కంప్లైంట్ భయం అనేది ఒకటి ఉంటుంది డెలివరీ బాయ్స్కి. వాళ్ళలో ఎంతమందికి వాళ్ళు చేస్తున్న పనికి నిజాయితీగా ఫీడ్బ్యాక్ తీసుకునే ధైర్యం ఉంటుంది చెప్పండి మీరే? మనం అసలు ఫీడ్బ్యాక్ ఇస్తామా పాజిటివ్ సర్వీసెస్ తీసుకుంటే? అడ్రస్ సరిగా లేక ఫోన్ మాట్లాడుకుంటే ఎండకు నీడ కోసం ఒక చెట్టు కింద నిలబడి బండి ఆపుకుంటే ఒక వాచ్మ్యాన్ను పంపించి మరీ అక్కడి నుంచి వెళ్ళగొట్టింది ఒక రిటైర్డ్ అంకుల్. భయం, అనుమానం, చిన్న పనులు చేసుకునేటోళ్ళు ఖచ్చితంగా ఏ దొంగలో అయ్యి ఉంటారు అన్నటువంటి ఇన్హెరెంట్ ఫీలింగ్ ఉంది మన భారతీయుల మెజారిటీ ఆఫ్ ప్రజల్లో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూడండి, కోట్ల విలువ చేసే కార్ల హోదా ముందు హంబుల్గా ఉండేటటువంటి డెలివరీ బాయ్స్ను విసుక్కోవడం అనేది ట్రాఫిక్ పోలీసులకు చాలా సహజమైన లక్షణం. ఒక మహిళ, ఒక డెలివరీ బాయ్ ఒకే లిఫ్ట్లో ఉన్నందుకు ఆమె మీరు మెట్ల మీద పోవచ్చు కదా, మీరు మెట్ల మీద నుంచి పోవాలి, ఓనర్స్ తోటి సమానంగా లిఫ్ట్లో ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి గొడవ పడింది. కొన్ని అపార్ట్మెంట్లలో సర్వీస్ లిఫ్ట్లు వేరుగా ఉంటాయి. ఆ లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ లిఫ్ట్ ఎక్కానని అతను చెప్పినా కూడా ఆమె కోపం తగ్గలేదు. వివక్ష చూపిస్తే కానీ అహం చల్లబడినంత లేఖితనంలో మనం బతుకుతున్నాం. ఇక బిల్డింగులలో సెక్యూరిటీ వాళ్ళ ఓవర్ యాక్షన్కు హద్దులే ఉండవు. ఒంటి నిండా బంగారంతో తెల్లబట్టలు వేసుకొని ఖరీదైన కార్లలో దిగే వాళ్ళను ఆపే ధైర్యం ఈ స్టాఫ్కి అస్సలు ఉండదు. మనం ఎంత మానవత్వం అని పైకి చెప్పుకున్నా కానీ లోపల ఇదే గజ్జి. మేము అది కులం, నువ్వు తక్కువ వాడివి, తక్కువ పని చేస్తున్నావు అని పదే ముఖం మీదే కనిపించేలాగా చెప్తూ ఉంటాం. పిజ్జా కుకింగ్ వీడియోస్లో గ్లోవ్స్ వేసుకోలేదు, హైజీనిక్గా లేదు అని కామెంట్స్ పెట్టే జనాలు ఆర్డర్ రాగానే ఆవురు అంటూ తింటారు. అప్పుడు అది ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది గుర్తురాదు. ఎంత హిపోక్రసీ చెప్పండి. అక్కడ సలీం అయినా యాదగిరి అయినా ఒకటే మనకు. మనుషులను మనుషులుగా చూడలేని సంకుచిత బుద్ధి ఇక్కడ. బయటకు ఎన్ని అభ్యుదయ వేషాలు వేసినా శారీరక శ్రమ చేసే వాళ్ళ పట్ల తరతరాల నుంచి ఉన్నటువంటి చిన్న చూపు ఇంకా కొనసాగుతుంది. సలీం డాక్యుమెంటరీ త్వరలోనే చూసి మనది ఎంత గొప్ప సంస్కృతో, ఎంతటి వసుదైక కుటుంబమో తెలుసుకోవాల్సి ఉంది. అయితే మీకు ఇంకో విషయం, ఎవరైతే ఇట్లాంటి హెరాస్మెంట్లు చేస్తారో, ఇట్లా చులకనగా చూస్తారో, ఎవరైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఫాలో అవ్వరో వాళ్ళందరి గురించి తెస్తే ఎట్లుంటుంది తెలుసా లెక్క? విదేశాలకు వెళ్ళి అక్కడ పార్ట్ టైంలో డోరు, డాష్, ఆ పనులు ఈ పనులు, చిన్న చితక పనులు చేసేటటువంటి వాళ్ళ పిల్లలు వీళ్ళకి గుర్తురారు ఎందుకో. ఎందుకంటే మన దేశం నుంచి ఏమంటారు దాన్ని, విదేశాలకి వెళ్ళేటటువంటి మన పిల్లలందరూ కూడా అక్కడ ఎంత చదువుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబులు చేస్తారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయడం కానీ, రెస్టారెంట్లలో సర్వర్స్గా చేయడం కానీ. సో అట్లా ఆ పార్ట్ టైం జాబ్స్ చేస్తే తప్ప అక్కడ వాళ్ళ కడుపునివ్వదు, నిండదు. ఎందుకంటే పొద్దాక మనం ఇండియా నుంచి డబ్బులు పంపలేము. ఎన్ని డబ్బులు పంపినా అక్కడ ఉండేటటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వేరే ఉంటాయి. కానీ మనం మాత్రం ఎట్లా ఉంటాం, ఇండియాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ పిల్లల తల్లిదండ్రులు ఎట్లా చూస్తారు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి బతకాల్సిన వాళ్ళందరినీ చులకనగా చూడడం. ఎవరైతే శ్రామిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మన పూర్తి అహంకారాన్ని చూపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఎంతవరకు మన హిపోక్రసీ కరెక్ట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. మన పిల్లలు వేరే దేశంలో చేస్తే చాలా నీట్, అది చాలా మంచి షోక్. ఇక్కడ చేస్తే మాత్రం ఇది కాదా? ఇదెంత న్యాయం?